హలో అండి, మనమైతే ఇప్పుడు పునుకులు వేద్దాం రండి. పూర్ణం అయితే రెడీ చేసి పెట్టింది. బియ్యం నానబోసి ఇంకా మిక్సీ వేసి అయితే బియ్యం పిండిలో కొంచెం శనగపిండి వేసి అయితే వాటర్ పోసి పిండి అయితే ఇలా కలిపి ఉంచిందండి మా అత్తమ్మ అయితే. వీటితో మనం ఇప్పుడు పునుకులు అయితే వేసుకుందాం రండి. ఇంకా ఇలా పూర్ణాన్ని ఇలా ఉండలు ఉండలుగా చేసి కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. మా తోటికోడలు వాళ్ళైతే వచ్చారు. ఇంకా అరుణాచలం ప్రసాదం అయితే పెట్టిందండి. ఇక తింటూ అయితే పునుకులు అయితే వేస్తున్నాను. ఇలా ముద్దలు చిన్న చిన్న ముద్దలుగా బాల్స్ లాగా చేసి కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేలాగా వేయించుకోవాలండి. ఇలా ఓవైపు అలా పక్కకి కాగుతున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పిండిలో వేసి ఉంచుకుంటే పని అయితే ఈజీగా అయిపోతుందండి. ఇంకా ఓవైపున చక్కగా పునుకులు అయితే వేగిపోతున్నాయండి. ఇంకా పునుకులన్నీ ఇలా బంగారు రంగు వచ్చేలాగా వేయించుకొని తీసేసుకుంటే సరే అండి. ఇంకా వేడి వేడి పునుకులు అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా పూజా మందిరంలో పెట్టి అమ్మవారి దగ్గర అయితే ఇంకా అమ్మవారి ఆశీర్వాదాలు అయితే తీసుకున్నానండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇంకా అమ్మవారికి అయితే పునుకులు అయితే నైవేద్యంగా పెట్టేశాం కదండి. ఇంకా వేడి వేడిగా ఉండగానే వాటిపైన నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇంకా పునుకులు ఎలా చేసుకోవాలో మీకైతే తెలిసిందని అనుకుంటున్నానండి. ఇంకా పూర్ణం అయితే ఇదివరకు వీడియోలో ఎలా చేయాలో చూపించాను కదండి. అలా రెడీ చేసిన పూర్ణంతో పునుకులైనా వేసుకోవచ్చు, బొబ్బట్లైనా వేసుకోవచ్చు అండి. దేని రుచి దానికే ఉంటుందండి. ఇంకా వేడి వేడి పునుకుల పైన నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటాయండి. నేనైతే లాగిన్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటానండి.